మెగా ఫ్యామిలీ ప్రస్తుతం ప్యారిస్లో సందడి చేస్తోంది. ఒలింపిక్స్ మొదలైన క్షణం నుంచి అక్కడే ఉన్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే టైంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పిక్ చూసి ఈ ప్లాన్ మామూలుగా లేదుగా అని అవాక్ అవుతున్నారు నెటిజన్లు. మెగా అత్తా కోడళ్ల ఆలోచనని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, సురేఖ, ఉపాసన, క్లీంకార ప్యారిస్ చుట్టేస్తున్నారు. ఇప్పటికే మను భాకర్ షూటింగ్లో కాంస్య పథకం గెలుచుకొని భారత పతాకాలకు బోణి కొట్టింది. చాలా మంది మెడల్స్ అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒలింపిక్ క్రీడాకారులు అందరినీ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ విష్ చేశారు. ఇలాంటి టైంలో ఓ పిక్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఓ బ్యాగ్ నిండా పచ్చళ్ళ ప్యాకెట్లు ఉన్నాయి. అత్తమ్మ కిచెన్ పచ్చళ్లను క్రీడాకారులకి పంపిణీ చేసినట్లు ఉపాసన కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఓ రెస్టారెంట్లో పివి సింధు ఉన్న ఫోటోని, అలాగే మెగాస్టార్ సతీమణి సురేఖ అత్తమ్మ పచ్చళ్ళు బ్యాగుతో ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. ఈ రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సురేఖ కొణిదెల కోడలు ఉపాసనతో కలిసి అత్తమ్మ కిచెన్ అనే పేరుతో ఒక ఫుడ్ బిజినెస్ ప్రారంభించింది. అత్త కోడలు ఇద్దరు కలిసి తమ చేతితోనే స్వయంగా పచ్చళ్ళు, పులిహోర, ఉప్మా మిక్స్ పౌడర్లని తయారు చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇండియాలో వీటికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు సురేఖ ఈ అత్తమ్మ పచ్చళ్లను ప్యారిస్ తీసుకువెళ్లి అక్కడ క్రీడాకారులకు ఇస్తున్నారట. ఉప్మా, పులిహోర, పచ్చడి మిక్స్ ఇలా రకరకాల ఇన్స్టెంట్ ఫుడ్స్ ప్యాకెట్స్ బ్యాగ్ నిండా తీసుకువెళ్లిన సురేఖ అక్కడ వారికి ఇస్తూ తెలుగు రుచిని ఆస్వాదించమని చెబుతున్నారట. పివి సింధు ఇప్పటికే వీటి టేస్ట్ చూసి వావ్ అంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి తెలుగు క్రీడాకారులకి తెలుగు వంట రుచి చూసినట్లు ఉంటుంది. మరోవైపు అత్తమ్మ కిచెన్కి ఫ్రీగా ప్రమోషన్ దొరికినట్లు అవుతుంది. ఏదేమైనా అత్తా కోడళ్ళు సురేఖ, ఉపాసన ప్లాన్ మామూలుగా లేదు అంటున్నారు నెటిజన్లు. ఫిబ్రవరి 18 సురేఖ కొణిదెల బర్త్డే సందర్భంగా అత్తమ్మ కిచెన్ లాంచ్ అయింది. కొణిదెల ఇంట్లో చేసే ఎన్నో వంటకాలను అత్తమ్మ కిచెన్ పేరుతో పులిహోర, రసం, ఉప్మా లాంటివి ఇన్స్టెంట్గా చేసుకోవటానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. సురేఖ కొణిదెల వంటకాలంటే మెగా కుటుంబంలో అందరికీ చాలా ఇష్టమట. చిరంజీవి విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా సురేఖ చేసిన ఆహారాన్ని వెంట తీసుకుని వెళ్తానని ఎన్నోసార్లు చెప్పారు. ఇంటి నుంచి దూరంగా ఉన్నా కూడా హోమ్ ఫుడ్ అనేది వారిని దగ్గరగా ఉన్నట్లు అనుభూతి చెందేలా చేస్తుంది అన్నదే సురేఖ ఫార్ములా. తన వంటకాలలో ఒక ట్రెడిషన్ ఉంటుంది అని కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారు. అందుకే అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఇన్స్టెంట్గా ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకొచ్చారు సురేఖ, ఉపాసన. మొత్తానికి ఒలింపిక్స్ లో అత్తమ్మ కిచెన్ ప్రమోషన్ అదిరింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.